సమ్మర్ వస్తుంది కదా, వారానికి ఒకసారైనా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా? పెసరపప్పు, బద్ద పెసరపప్పు అంటాం మేమైతే. ఈ బద్ద పెసరపప్పు మన బాడీలో హీట్ని తగ్గిస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. దీన్ని పర్ఫెక్ట్ క్వాంటిటీ అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. 1 కప్పు పెసరపప్పును తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయండి. నేను పప్పు చారులా చేయబోతున్నాను అనమాట. 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇందులో 1 లేదా 2 పచ్చిమిర్చి యాడ్ చేయండి మీ కారానికి తగ్గట్టు. ఆ తర్వాత 1 టమాటా యాడ్ చేయండి చాలు, ఎందుకంటే ఇందులో మనం చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి ఒక పెద్ద సైజ్ టొమాటో అయితే సరిపోతుంది. లెమన్ సైజ్ అంతా చింతపండు వేయండి. అలాగే 1.5 స్పూన్ ఉప్పు వేయండి, 2 స్పూన్లు కారం వేయండి, సరిపోతుంది. స్పైస్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు. బేసిక్గా ఇది బాడీ కూలెంట్ కాబట్టి నేను చెప్పిన క్వాంటిటీలో పిల్లలకి అయితే మాత్రం 1 స్పూన్ తగ్గించేయండి కారం అయితే. ఉప్పు అయితే కొంచెం ఉప్పు యాజ్ ఇట్ ఈజ్ మన టేస్ట్కి తగ్గట్టు వేయండి. అలాగే 1 పచ్చిమిర్చి, టమాటో అండ్ చింతపండు కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. అండ్ ఇందులో మెయిన్ టేస్ట్ ఇచ్చేది మాత్రం కరివేపాకు అండ్ గార్లిక్, 2 గార్లిక్ వేసి మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసామంటే ఒక 3 విజిల్స్ చాలు. పప్పు అనేది స్మాష్ అయిపోతుంది, ఎందుకంటే బద్ద పెసరపప్పే కాబట్టి మనకి తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసేసి మెత్తగా రుబ్బుకుందాము. సమ్మర్ టైంలో ఖచ్చితంగా వారానికి ఒకసారైనా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా మంచిది బాడీకి. పిల్లలకి అయితే కొంచెం నెయ్యి యాడ్ చేయండి, అండ్ తాలింపు నెయ్యితో పెట్టినా ఇంకా కమ్మగా ఉంటుంది. కరివేపాకు వేసి మనము మూత పెట్టడం వల్ల విజిల్స్ వచ్చేటప్పుడు ఆ స్మెల్ చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వెల్లుల్లి, కరివేపాకు ఈ 2 మంచి అరోమా ఇస్తుంది కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్ పోపు ఎలా వేస్తామో అలా వేసేసి ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, పోపు దినుసులు ఇవన్నీ వేసి మనము తాలింపు పెట్టుకున్నామంటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. పెసరపప్పు కంపల్సరిగా పిల్లలకైతే చేసి పెట్టండి. అలాగే ఇందులో నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to our channel Nalin Divya. Thank you so much for watching. For more videos please do like and subscribe.